సార్ ఇప్పుడు కొంతమంది అంటే కొంతమంది కావచ్చు, అది ఎక్కువ కావచ్చు చెప్పలేం. కానీ దాదాపు ఏంటంటే కొంతమంది రాత్రిపూట పక్క తడుతుంటారు. పిల్లలైనా అది పెద్దవాళ్ళు గూడా ఈ మధ్య చూస్తున్నామనమాట. సో, దీనికి లక్షణాలు ఈ లక్షణాలను ఏమంటారు సార్ యాక్చువల్లీ? దీన్ని ఏమంటారు? అలాగే దీన్ని ఓవర్‌కమ్ చేయొచ్చా? రైట్. దీన్ని మామూలుగా ఇంగ్లీష్‌లో పక్క తడపడం అనే తెలుగు పదాన్ని పక్క తడపడం అంటాం. ఇంగ్లీష్‌లో అయితే బెడ్ వెట్టింగ్ అంటాం. దానికి టెక్నికల్ పదం అంటే ఎన్యూరిసిస్ అంటాం. ఎన్యూరిసిస్ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే రాత్రి పక్కలు తడిపేస్తుంటారు. పెద్దలు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళు నియంత్రించుకోలేని పొజిషన్ ఉంటుంది. అడల్ట్ బెడ్ వెట్టింగ్ లేదా అడల్ట్ ఎన్యూరిసిస్ అంటాం. యూజువల్‌గా ఒక వయసు వచ్చిన తర్వాత ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు వాళ్ళకి వస్తుంది. పిల్లలకు వచ్చేది అలా కాదండి. అమ్మ నాన్న స్ట్రెస్ కారణంగాని, 3 పిల్లల దెబ్బలాటలు కానీ అటువంటి పిల్లలకు వస్తుంది. స్కూల్లో హిందీ టీచరో, మరొక టీచరో ఎవరైనా టీచ్ చేసినా, పక్క పిల్లలు బుల్లింగ్ చేసినా, ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నా, వీళ్ళు ఏం చేస్తారంటే లోపల స్ట్రెస్ పెట్టుకుంటారనమాట. ఆ స్ట్రెస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే రాత్రి పక్క తడిపేస్తుంది. సో బెడ్ వెట్టింగ్ని ఎన్యూరిసిస్ అంటారు. దానికి క్వైట్ ఆపోజిట్ ఎన్కార్పిసిస్ అని ఒకటి ఉంది. అంటే లెట్రిన్కి వెళ్ళిపోవడం. వీడు యూరిన్కి వెళ్తే ఎన్యూరిసిస్ అనమాట. ఇది అలా కాదండి. లెట్రిన్ వచ్చేస్తుంటుంది. మీరు వల్వా బస్ ఎక్కాలనుకోండి, 4 సార్లు పాస్కి వెళ్తాడండి వాడు. అప్పటికే 3 సార్లు వెళ్ళాడు. మళ్ళీ బాబు బస్సు ఎక్కడ వెళ్తుంది అని అడుగుతాడు. ఇప్పుడు మాటికి వచ్చేస్తుంటుంది. యాంగ్జైటీ ఉన్న వాళ్ళందరికీ కూడా కిడ్నీల మీద 2 గ్రంథులు ఉంటాయండి, ఎడ్రినల్ గ్లాండ్స్. కొంచెం స్టిమ్యులేట్ చేస్తుంటాయి. అప్పుడు ఏమవుతుంది, యూరిన్ వెళ్ళు 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 అని వస్తుంది. సో యాంగ్జైటీ ఉన్న వాళ్ళందరికీ కూడా పాస్కి వెళ్ళాలని ఫీలింగ్ వస్తుంది. అదే పిల్లలకైతే స్ట్రెస్, యాంగ్జైటీ, ఫీరు, టెన్షను, స్కూల్ ఫోబియా, అమ్మ నాన్న గొడవలు పడి వాతావరణం, ఒంటరితనం, లేదంటే వాళ్ళు బాగా హెరాస్మెంట్కి, నాగింగ్కి గురవుతున్న, స్కోల్డింగ్కి గురవుతున్న అటువంటి పిల్లలు తెలియకుండా పక్క తడిపేస్తుంటారు అనమాట. సో దీనికి బ్లాడర్ ట్రైనింగ్ అని ఒకటి ఉంటుందండి. బ్లాడర్ ట్రైనింగ్ ద్వారా బయటపడవచ్చు. అలాగే ఎలక్ట్రో ఎన్యూరిసిస్ మిషన్ అని ఒకటి ఉంటుంది. అది పడుకోబెట్టి పక్క తడిపినప్పుడు వల్ల కరెంట్ షాక్ వస్తుంది అనమాట. ఒక 15 రోజులు 20 రోజులు బెడ్ మీద పడుకూడదు. 16 రోజులకి బెడ్ లేకపోయినా పాస్కి సెన్సేషన్ వచ్చిందంటే కరెంట్ షాక్ వస్తుంది అనమాట. కరెంట్ షాక్ రాకపోయినా వాడికి ఆ ఫీలింగ్ వస్తుంది. అదే పద్ధతి అది. రెండోది ఏంటంటే డీసెన్సిటైజేషన్ థెరపీని, బ్లాడర్ ట్రైనింగ్, తర్వాత హిప్నోథెరపీ, కౌన్సిలింగ్, తల్లిదండ్రుల వల్ల ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులు కౌన్సిలింగ్ అవ్వడం, ఆర్ స్కూల్లో టీచర్ల వల్ల మరొకటి వల్ల వస్తే ఆ భయాల్ని చూడడం ద్వారా దీనికి ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అదే పెద్దవాళ్ళకి బెడ్ వెట్టింగ్ వేస్తే సాధారణంగా ప్రోస్టేట్ గ్లాండ్ లాంటివి రకరకాల ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఏంటంటే అవి కొంచెం బలహీనంగా ఉంటాయి కండరాలు. అటువంటిప్పుడు బెడ్ వెట్టింగ్ వస్తాయి. వాళ్ళు కూడా యూరాలజిస్టులు మెడిసిన్స్ అది రాస్తారు. అప్పటికి దాంతోపాటు అడల్ట్ డైపర్స్ అంటారు. ఆ అడల్ట్ డైపర్స్ వాడుకోవడం, వాళ్ళు కూడా బ్లాడర్ కంట్రోల్ సంబంధించిన ఎక్సర్సైజులు, బ్లాడర్ కన్స్ట్రక్షన్ గురి చేయడం, రిలాక్స్ చేయడం, ఇటువంటి ఎక్సర్సైజ్ చేయడం అంటే దాన్నే సెక్స్ ప్రాబ్లమ్స్ వాడేటప్పుడు ప్రిమెచ్యూర్ ఎడ్యుకేషన్ కూడా చేసే ఎక్సర్సైజ్లే దీన్ని కూడా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి నెమ్మదిగా 2-3 నెలలకి బ్లాడర్ కంట్రోల్ వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని సిగ్గుపడతారు పిల్లలు, అంచేత ఎవరికి చెప్పుకోలేరు. మనం ఏం చేస్తాం, ఏమే చూడవే నీ కొడుకు ఏం చేశాడో ఘనకారం అంటాడు. అలా పిన్నో పెద్దమ్మో వచ్చిందనుకోండి, అందరి మధ్య అవమానపడేటట్టుగా తల్లిదండ్రులు మాట్లాడకూడదు. వాళ్ళు చాలా సిగ్గుపడి ఉంటారు. సిగ్గు నుంచి బయటపడటానికి చేయలే, కానీ సిగ్గుని పబ్లిసిటీ ఇవ్వకూడదండి. సో ఈ షై సిండ్రోమ్ లాంటిది అనమాట. సిగ్గు బిడియం ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేరు. అంచేత అలా వయసు పెరిగిపోతుంది, ఇంకా సిగ్గుపడతారు. కాబట్టి దీనికి యాంగ్జైటీ తగ్గించుకోవాలి, బ్లాడర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎన్యూరిసిస్ సంబంధించిన ట్రీట్మెంట్ ఉన్నాయి. అవన్నీ చేసుకుంటే డెఫినెట్గా వీళ్ళందరూ బయటపడచ్చండి. సో మీరందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని, మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ రాయండి. ఈ వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. జిప్ టీవీని బాగా ప్రోత్సహించండి, బాగా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళందరూ కుర్రోళ్ళు వర్క్ చేస్తున్నారండి, చిన్న ఇప్పుడిప్పుడే పైకి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ పైకి రావాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించినందుకు నాకు అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్.